హాయ్ అండి. నేను మీ ఆయుర్వేదం ఫ్యామిలీ కోచ్. చాలా మంది ఈ రోజుల్లో ఫేస్ చేసే ప్రాబ్లము అండ్ డయాబెటిక్ ఎలా ఉందో అలాగా పెరిగే ఛాన్స్ ఉన్న జబ్బు ఇది. అదేంటి అంటే హెచ్ఐవి. సో ఏంటి అంటే మనకి డయాబెటిక్ ప్రతి ఇంట్లో ఉంటుంది ఈ రోజుల్లో చూసుకుంటే. అండ్ ఈ హెచ్ఐవి అనేది కూడా మనకి పాస్ట్లో చూసుకుంటే లైక్ ఒక 10-15 సంవత్సరాల వెనక చూసుకుంటే కొంచెం అవేర్నెస్ అనేది ఉండింది. కొంచెం గవర్నమెంట్ కూడా దాని గురించి కొంచెం అనౌన్స్మెంట్ చేయడం, అవేర్నెస్ తెప్పించడం అలాంటివి చేశారు కాబట్టి సో అప్పుడు కొంచెం లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటి అంటే కొంచెం అవేర్నెస్ తగ్గిపోయింది. ఫ్రీ లైఫ్ అనేది ఎక్కువైపోయింది. ఈచ్ అండ్ చాలా మందిలో 90% ఫ్రీ లైఫ్కి అడిక్ట్ అయిపోయారు. సో అయితే ఈ లైఫ్ స్టైల్లో ఏమవుతుంది అంటే వీళ్ళకి ఇంకా ఈ ఫ్రీ లైఫ్ వల్ల అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్సెస్కి వెళ్ళడం, సెక్షువల్ లైఫ్ విచ్చలవిడిగా జీవించడం, అండ్ ఎటువంటి సేఫ్టీస్ లేకుండా వెళ్ళడం, ఇలా చేయడం వల్ల ఈ హెచ్ఐవి డిసీజ్ అనేది బీభత్సకరంగా పెరిగిపోయింది. సో అయితే ఈ హెచ్ఐవి వన్స్ మనకి వచ్చిన తర్వాత దానికి ప్రాపర్ ఫుడ్ తీసుకుంటూ కరెక్ట్ ఆయుర్వేదిక్ మూలికలు అటువంటివి వాడుకుంటే దీన్ని మనం ఆల్మోస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు. CD4 లెవెల్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అయితే హెచ్ఐవి ఓన్లీ సెక్షువల్ కాంటాక్ట్స్ వల్లే వస్తుందని మనం కన్ఫర్మేషన్ ఇవ్వలేము. ఒకటి సెక్షువల్ కాంటాక్ట్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే రక్త మార్పిడి ద్వారా వస్తుంది. అండ్ మూడవది చూసుకుంటే టాటూస్. ఇట్ ఈజ్ ఆల్సో మనకి ఇది కూడా ఒక రక్త మార్పిడి కిందనే మనం దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంటే ఒక నీడిల్ని ఒక సూదిని ఒక పర్సన్కి గుచ్చి మళ్ళీ అదే నీడిల్ని అంటే అదే సూదిని మళ్ళీ ఇంకొక మనిషికి వాడితే దీని ద్వారా రక్తం అనేది ఒకళ్ళ నుండి ఇంకొకళ్ళకి సేమ్ నీడిల్ ద్వారా వెళ్తుంది కాబట్టి వచ్చే ఛాన్స్ అనేది ఇది ఉంది. ఇది ఒకటి. అయితే చాలా మందిలో చూసుకుంటే మరి ఇది అసలు తగ్గుతుందా తగ్గదా, దీనికి అసలు ఏం ఫుడ్ తినాలి? కొంతమంది దగ్గరికి వెళ్తే సిట్రస్ ఫ్రూట్స్ తినొద్దు అంటున్నారు, పులుపు ఉప్పు తినొద్దు అంటున్నారు, కొంతమంది కారం తినొద్దు అంటున్నారు. మరి ఏం తినాలి, మేము ఎట్లా బతకాలి, అసలు ఇది వస్తే చావే కదా మాకు దిక్కు అనే విధంగా కొంతమంది మైండ్ సెట్ అనేది ఉండింది. అయితే దీనికి అసలు ఎటువంటి భయం అనేది అవసరం లేదండి. ఇది నార్మల్గా మనకి ఇప్పుడు షుగరు, క్యాన్సరు అండ్ ఈ జబ్బులు ఎలా వస్తున్నాయో అలానే ఇప్పుడు హెచ్ఐవి కూడా అయిపోయింది. సో దీనికి మీరు ఎటువంటి భయం లేకుండా కొంచెం కౌన్సిలింగ్స్ తీసుకొని అండ్ కొంచెం మంచి హైజీన్ ఫుడ్ తింటూ మంచి న్యూట్రిషన్ ఫుడ్ తింటూ అంటే లైక్ నాన్ వెజ్, పాలు, ఎగ్స్ ఇటువంటివి తీసుకుంటూ చక్కటి స్లీప్ ఉంటూ సో మంచి ఆయుర్వేదిక్ మూలికలు అనేవి మా దగ్గర దొరుకుతాయి. చక్కగా ఆ మూలికలు అవి వాడుకుంటూ మీరు వైరస్ని తగ్గించుకుంటూ మీ CD4 కౌంట్ని పెంచుకుంటూ ఉంటే మీకు చావు ఏమీ రాదు. అందరూ ఇప్పుడు నార్మల్గా భూమి మీద ఉన్న మనుషులు ఎంత టైం అయితే బతుకుతున్నారో వాళ్ళ లైఫ్ టైం అంత టైం మీరు ఈక్వల్గా బతుకుతారు. దానికి మీరేం భయపడవలసిన అవసరం లేదు. అండ్ దాంతోపాటు ఏంటి అంటే నాకు మొన్న రీసెంట్గా ఒక పేషెంట్ కాల్ చేసి మేము మొబైల్లో చూసాము, అసలు ఇది వన్స్ వచ్చింది అంటే ఇది వచ్చిన వితిన్ 2 yearsలో చచ్చిపోతాము, 3 yearsలోనే చచ్చిపోతారు అని అంటున్నారు. నిజమేనా అది ఇదని చెప్పి చాలా భయపడిపోయి ఏడ్చారు. సో నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు అంటే రాగానే ఏం చనిపోరండి. వచ్చిన తర్వాత ఏంటి అంటే అసలు హెచ్ఐవి అంటే ఏంటి, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అంటే మనిషి యొక్క ఇమ్యూనిటీని దెబ్బ తీసుకొని ఈ వైరస్ పెరుగుతుంది అని అర్థం. సో అటువంటిప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఇమ్యూన్ డెఫిషియన్సీ అంటే ఇమ్యూనిటీని తగ్గించి ఇది పెరుగుతుంది అని అర్థం. అప్పుడు మనం ఆ ఇమ్యూనిటీనే మనం పెంచుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ వైరస్ అదే తగ్గిపోతుంది కదా. సో ఇందులో ఉన్న ఈ మీనింగ్ ఎందుకు మీరు క్యాచ్ చేసుకోలేరు? ఎవరో ఏదో చెప్పారని చెప్పి అన్నిటిని గుడ్డిగా నమ్మేసి ఏడ్చుకుంటూ సూసైడ్లు చేసుకుంటూ ఎటెటో పారిపోవడాలు ఈ జబ్బు ఉన్నప్పుడు ఇలా ఉంది సొసైటీలో. సో దీనికి భయపడకండి. కొంచెం ఇంట్లో వాళ్ళు కూడా వన్స్ ఇది వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళని మరీ అంటరాని వాళ్ళ చూడకుండా కొంచెం వాళ్ళని మనుషుల్లా ట్రీట్ చేయండి. సో కొంచెం మాలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకొస్తే వాళ్ళకి బెస్ట్ కౌన్సిలింగ్ అండ్ బెస్ట్ మెడికేషన్ అనేది ఇచ్చేసి వాళ్ళని నార్మల్ పీపుల్స్ లాగానే బతికేలా చూస్తాము. దీనికి భయపడాల్సిన పని ఏమీ లేదు. కాకపోతే చేసిన తప్పు మళ్ళీ అగైన్ చేయకుండా ఉంటే చాలు, మంచి ఫుడ్ తింటే చాలు. ఇదొకటి. మరి అసలు ఇది వచ్చినట్టు మాకు ఎలా తెలుసుకోవాలి అని కొంతమందికి డౌట్ ఉంటుందండి. సో వచ్చినట్లు ఎలా అంటే ఫస్ట్ వీళ్ళకి
ఫీవర్, కంటిన్యూస్లీ ఫీవర్ వస్తూ ఉంటుంది. జ్వరం ఏంటి అంటే ఈ రోజు జ్వరం వస్తుంది, టాబ్లెట్ వేసుకుంటారు, తగ్గుతుంది, మళ్ళీ వెంటనే వస్తూ ఉంటది. ఫ్రీక్వెంట్ ఫీవరిష్ అనేది ఉంటది ఒకటి. మరి ఇంకొకటి వచ్చేసి బాడీ పెయిన్స్, అంటే ఒళ్ళు నొప్పులు అంటారు. సో ఈ నొప్పులు అనేది టాబ్లెట్ వేసుకున్నప్పుడు వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. కీళ్ల నొప్పులు, కీళ్ళంటే ఈ చేతులు ఈ కాళ్ళన్నీ గుంజినట్లుగా లాగినట్లుగా బాగా అనీజీగా ఉండడం, నిద్రలో కూడా జుమ్ జుమ్ అని లాగినట్లుగా ఉండడం, ఇలా ఉంటది. ఇది కొంతమందిలో ఉంటది. కొంతమందిలో ర్యాషెస్ అంటే దురదలు, అంటే చర్మానికి సంబంధించిన సమస్య. ఇది రెడ్డిష్ గా రావడం, ఎర్రగా గుండ్రంగా దురదలుగా ఉండేసి రింగ్ వామ్ టైప్ లో బాడీలో స్ప్రెడ్ అవుతూ ఉంటాయి ఒకటి. కొంతమందిలో చూసుకుంటే మగవారిలో ఓన్లీ ఎక్కడైతే ఉంటుందో జెనిటల్ పార్ట్స్, అంటే వీళ్ళు పాస్ పోసుకునే దగ్గర మాత్రమే, అక్కడ ఆ ఏరియా మొత్తం కూడా ర్యాషెస్, అంటే ఎర్రగా దద్దుర్లులా రావడం అండ్ పింపుల్స్ లాగా రావడం, అంటే గుల్లల్లాగా రావడం ఉంటది కొంతమందిలో. కొంతమందిలోనైతే నోటితో కూడా ఉంటాయి, నోటి దగ్గర పెదవుల చుట్టూరు ఉంటాయి, ఇదొకటి. అండ్ కొంతమందికి శోషరస గ్రంథుల వాపు, అంటే ఇక్కడ మెడ దగ్గర నరాలు ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా వాపులాగా వచ్చేసి ఉంటది. మళ్ళీ నైట్ ఉదయం లేచేసరికి వాపులాగా ఉంటది. మళ్ళీ కొంచెం వాళ్ళు లేచిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా, సో ఆ టైంలో మళ్ళీ అవి నార్మల్ గా వచ్చేస్తూ ఉంటాయి, ఇదొకటి. అండ్ కొంతమందికి చూసుకుంటే హెయిర్ ఫాల్, అంటే జుట్టు ఊడిపోతూ ఉండడం, జుట్టు రాలిపోతూ ఉండడం ఉంటది ఒకటి. కొంతమందికి స్లీప్లెస్ ప్రాబ్లం, అంటే నిద్రలేమి సమస్య, నిద్ర పట్టకుండా ఉండడం, మిడ్ నైట్ బాగా స్వెట్ అయిపోవడం, అంటే అర్ధరాత్రులు ఆ టైంలో వీళ్ళకి ఒళ్ళంతా కూడా చెమటతో నిండిపోవడం, ఉబ్బగా అనిపించడం, బాడీ అంతా కూడా అనీజీగా ఉండడం, అలా ఉంటూ ఉంటది. సో మెయిన్లీ ఈ ప్రాబ్లమ్సే ఉంటూ ఉంటాయండి. సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే దీని గురించి టెన్షన్ పడకుండా కౌన్సిలింగ్ తీసుకొని మంచి మెడికేషన్, ఆయుర్వేదిక్ మూలికలు వాడుకుంటే మీరు దీన్ని క్యూర్ చేసుకోవచ్చు. భయపడవలసిన పని అయితే లేదు. సో దీని గురించి నాకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే హైదరాబాద్ సనత్ నగర్లో క్లినిక్ ఉంది, వచ్చి కాంటాక్ట్ అవ్వండి. లేదు మేము లాంగ్ రాలేమో అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది, కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.